ఇక వరంగల్లో డాక్టర్ హత్యాయత్నం కేసుపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సీసీ కెమెరా ఫోటోస్ ఆధారంగా కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. గురువారం రాత్రి యువ డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి జరగగా ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ హత్యాయత్నం ఘటనలో 6 ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్లో డాక్టర్ హత్యాయత్నం కేసుపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కొన్ని కీలక ఆధారాలను సేకరించారు. ఇక గురువారం రాత్రి యువ డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి జరగగా ప్రస్తుతం ఆయన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక ఈ హత్యాయత్నం ఘటనలో 6 ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. సాయిరాం, వరంగల్ నగరంలో హత్యాయత్న ఘటనలు స్థానికంగా ప్రజలను భయపెట్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరుస హత్యాయత్న ఘటనలతో కూడా వరంగల్ జిల్లా స్థానికుల్లో ఒక భయాందోళన వాతావరణం కడిపోయి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎందుకు ఇంత నేరాలు పెరిగిపోతున్నాయి, ఎందుకు నేరాలను తగ్గించేందుకు పోలీసు వ్యవస్థ కంట్రోలింగ్ చేయట్లేదనే చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా గురువారం రాత్రి యువ డాక్టర్ సుమంత్ రెడ్డిపై బట్టుపల్లి ఉరుసుగుట్ట బైపాస్ రోడ్డు మార్గంలో ఆ రహదారిపై వెంబడించి కారుకు అడ్డంగా దుండగులు నిలిపివేసి దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. విచక్షణ రహితంగా ఇనుప రాడ్లతో కొట్టి హత్యాయత్నానికి పాల్పడిన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు కొన ఊపిరితో డాక్టర్ సుమంత్ రెడ్డి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ హత్యాయత్న ఘటనలో 6 ప్రత్యేక బృందాలతో పోలీసులు విచారణ వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ఏరియాలో ఎక్కడైతే బట్టుపల్లి వరంగల్ రోడ్డు ఉరుసుగుట్ట బైపాస్ రోడ్డు ఏరియా ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్టు విచారణ బృందాల ద్వారా తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ సీసీ ఫుటేజ్ ఆ కెమెరా విజువల్స్ అన్ని తీసుకొని పోలీసులంతా కూడా అటువైపు నుంచి ఎవరెవరు వెళ్లారు, ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులు ఎటువంటి చూశారు, ఎంతమంది వచ్చారంటే కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కొన్ని కీలక ఆధారాలు సేకరించడం తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బట్టుపల్లి ఉరుసుగుట్ట మధ్య రహదారి పోలీస్ స్టేషన్ల హద్దు కావడంతో కొంత విచారణ సంబంధించి ఆలస్యం జరుగుతున్నట్టుగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కేసు విచారణ దశలో ఉంది కాబట్టి నిందితులను పట్టుకున్న అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పినప్పటికీ కూడా కొంత పోలీసులు ఎందుకు ఇట్లా పెట్రోలింగ్ కావచ్చు, పోలీసులు ఆ రోడ్డు మార్గంలో నైటు పెట్రోలింగ్ వ్యవస్థ ఎందుకు సరిగా చేయట్లేదని చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా బట్టుపల్లి ఉరుసుగుట్ట బైపాస్ రోడ్డు క్రైమ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందంటూ కూడా స్థానికులు భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఈ డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యకు సంబంధించిన దర్యాప్తు వేగవంతం చేసి సెల్ ఫోన్ ట్రాక్ ద్వారా 46 ఫోన్ షార్ట్ లిస్టు చేసినట్టు తెలిసింది. ఇందులో యువకుల నెంబర్లు తీసుకొని ఈ రోజు సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వస్తుంది. ఈ 46 ఫోన్ షార్ట్ లిస్టు తీసుకున్నాం, అందులో ఒక సాయంత్రానికల్లా క్లారిటీ వచ్చిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేయాల్సిన అవసరం ఏర్పడింది, సుమంత్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు, కాజీపేటలో క్లినిక్ లో విధులు నిర్వహించుకుని ఆయన వెళ్తున్నటువంటి సందర్భంలో యువకులు ఎందుకు అడ్డగించి దాడి చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక యువ డాక్టర్ పై దుండగులు దాడి చేస్తుంటే స్థానికంగా ఒక భయాందోళన వాతావరణం అయితే కనబడతా ఉంది. సాయిరాం, థ్యాంక్ యూ.